ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్య అంతా చెప్పుకొని మందులు రాయించుకొని అక్కడ మెడికల్ షాప్లో మందులు కూడా తీసుకొని ఇంటికి వచ్చి ఆ మందుల్ని చక్కగా షెల్ఫ్లో పెట్టి వాటిని వేసుకోకుండా ఉంటే తగ్గుతుందండి రోగం. వెళ్ళొచ్చానండి హాస్పిటల్కి అనుకుంటుంటే తగ్గదు. తెచ్చుకున్నానండి మందులు అంటే కూడా తగ్గదు. ఇంట్లో ఉన్నాయి కదండి, ఇంట్లో ఉంటే వంటలో ఉన్నట్లే అనుకుంటే కాదు కదా. ఇంట్లో ఉండడం వేరు, వంటిలోకి వెళ్ళడం వేరు. చాలాసార్లు మనం కూడా అదే విధంగా ఆలోచిస్తుంటాం. మందిరానికి వెళ్ళొచ్చామండి, ఎస్ వస్తున్నాం మందిరానికి, వాక్యాన్ని రాసేసుకుంటున్నామండి, ఆ తర్వాత పెట్టేసుకుంటున్నామండి, మనసులో ఉంటుంది కరెక్టే. కానీ ఆచరణలో పెట్టకపోతే ఎట్లా ఉంటుందంటే ఎఫెక్ట్ ఉండదు. ఏం నేర్చుకుంటున్నామో అది దేవుడు మన అనుదిన జీవితాలలో దాన్ని మరి ఆచరణలో పెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఇక్కడ నేర్చుకుంటున్న మాటలు విలువైన అమూల్యమైన మాటలు, మన జీవితాలకు సంబంధించినవి. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఏవి కూడా ఎవరో మార్స్లోనో లేకపోతే మూన్ మీదకు వెళ్ళే వారి గురించి వ్రాయబడిన మాటలు కాదు. మన నిత్య జీవితంలో మనకు అవసరమైన మాటలు, నిత్య జీవితంలో దేవుని ఎలా గణపరచాలి, నిత్య జీవితంలో దేవుని మీద ఎలా ఆధారపడాలి, దేవునిలో ఎలా ఎదగాలి, దేవునిలో ఎలా సాగాలని అనేకమైన ప్రాక్టికల్ థింగ్స్ బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాల్లో నుండి యేసయ్య చెప్పిన మాటల్లో నుండి ఎన్నో మనం నేర్చుకుంటూ ఉండగా వాటిని మరి కేవలం పుస్తకాలకు పరిమితం చేయకుండా, బ్రెయిన్కు పరిమితం చేయకుండా, మెమరీలో ఉందండి, జ్ఞాపకం ఉందండి, పోయిన ఆదివారం ప్రసంగం లేదంటే పోయిన శుక్రవారం ప్రసంగం అని చెప్పడం కాదు, కానీ వాటిని మన జీవితాల్లో అనుసరించినప్పుడు దేవుని దీవెన పొందుకున్నాం. ఎక్కువ తగ్గించాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు. కీడు మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకొను వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానుల అనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతుల అనియు తలంచుకొని వారికి శ్రమ. ఇక్కడ కొన్ని ఆపోజిట్స్ మనకు కనబడతా ఉన్నాయి. మేలు కీడు, ఇవి రెండు వ్యతిరేక పదాలు కదండి, ఆపోజిట్స్. కొంతమంది మేలునేమో కీడు అనుకుంటారంట, కీడునేమో మేలు అనుకుంటారంట. ఇంకొకటి చూడండి, వెలుగు చీకటి, ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. వెలుగును చీకటి అనుకుంటారంట, చీకటినేమో వెలుగు అనుకుంటారంట. ఆ తర్వాత చేదు తీపి రెండు ఆపోజిట్. మన ముందు చేదు తీపి రెండు పెడితే వెంటనే మన చేయి ఎక్కడికి వెళ్తుంది? తీపి వైపే వెళ్తుంది. చేదు ఎవరు కూడా కోరుకోరు. అయితే కొంతమంది తీపిని చేదు అనుకుంటారట, చేదును తీపి అనుకుంటారు. 21వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారి. చేదును తీపి అని కన్ఫ్యూజ్ అవుతూ, చీకటిని వెలుగని కన్ఫ్యూజ్ అవుతూ, కీడును మేలని కన్ఫ్యూజ్ అవుతున్న వారు లిటరల్గా చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకొక చక్కని అవగాహన ఉండాలి. ఆ తర్వాత దైవికమైన జ్ఞానం ఉన్నప్పుడే ఏది ఏంటో మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, చిన్న పిల్లలకు మంట చూసినా కూడా వాళ్ళు అనుకుంటారు దట్ ఈస్ సంథింగ్ అట్రాక్టివ్ అనుకుంటారు చిన్న పిల్లలు. అందుకే చిన్న పిల్లలు, అప్పుడప్పుడే నడకొస్తున్న పిల్లలు, ఇంకా ఎదగని పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ జాగ్రత్త పడతాం. ఎందుకంటే కొంతమంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తా ఉంటారు, మా పాప అండి వెళ్ళి ఇస్త్రీ పట్టుకుందండి, ఇస్త్రీ బాక్స్ని, ఐరన్ బాక్స్ని పట్టుకుంది, చెయ్యంతా కాలిపోయింది. లేదంటే వేడి నీటిలో వెళ్ళి మా బాబు చెయ్యి పెట్టేశాడండి, లేదంటే స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడండి, పలానా ప్రమాదం. జ్ఞానము అభివృద్ధి చెందనప్పుడు, అవగాహన సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏది ఏంటో ఒక క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. చూసి దాన్ని ఏదో అనుకుని భ్రమపడుతూ ఉంటారు. కానీ నిత్య జీవితంలో, వాస్తవికమైన జీవితంలో ఏది ఏంటో సరిగ్గా మనం గ్రహించే జ్ఞానం ఎప్పుడొస్తుందంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయమైన జ్ఞానాన్ని మనం సంతరించుకున్నప్పుడు, ఏది ఏంటో సునిశ్చితంగా దాన్ని పరిశీలన చేసి తెలుసుకోగలిగిన వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దాన్ని ఇంగ్లీష్లో డిస్క్రిషన్ అనే మాట ఉంటుందంటే, అంటే ఏది ఏంటో యోచించగలిగే జ్ఞానం. అది ఎక్కడ దొరుకుతుందండి? ఏ కోచింగ్ సెంటర్లో దొరుకుతుందంటే ఏ కోచింగ్ సెంటర్లో దొరకదు.
డబ్బులు పెడితే మనం దాన్ని కొనుక్కోలేం, కానీ దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడడం ద్వారా, ఆయన వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించడం ద్వారా, దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, అడగడం ద్వారా మనం పొందుకోగలం. సో ఈరోజు లేఖన భాగాల్లో నుండి ఇదే కోవకు చెందిన మేలును కీడని, కీడును మేలని, చేదును తీపి అని, తీపిని చేదని, వెలుగును చీకటి అని, చీకటిని వెలుగని అనుకునే వారిని ఇంకొక మాటలు చెప్పాలంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు చూడండి ఒక చక్కని మాట రాస్తాడు. దేవుని ప్రక్కన పెట్టిన వారు, దేవునికి తమ జీవితంలో విలువ ఇవ్వని వారు, 14వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని మాట. దేవుడు లేడు అనుకుంటారంట. దేవుడు లేడు అనుకుంటే కొంతమందికి లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకు తెలుసా? దేవుడు లేడు, దయ్యము లేదు. దేవుడు ఉన్నాడంటేనే కదా భయపడాలి. దేవుడు ఉన్నాడంటేనే అమ్మో అన్నీ చూస్తున్నాడు, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు, ఒకరోజు ఆయన ఎదుట నేను నిలబడి లెక్కప్ప చెప్పాలి, ఒకరోజు దేవుని తీర్పుల్లో నేను నిలబడాలి, దేవుడు నాకు మార్కులు వేస్తూ ఉన్నాడు, దేవుడు నా అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు అనే ఆలోచన చాలా మనం భయముతో భక్తితో జీవించడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది అనుకుంటారంట దేవుడు ఉంటే ఉన్నాడేమో కానీ నా దృష్టిలో అయితే లేడు, దేవుడు లేడని నేను నమ్ముతాను, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అని కొంతమంది అనుకుంటారు. వారిని గురించి బైబిల్ ఏమని చెప్పిందంటే బుద్ధిహీనులు అని వ్రాయబడింది. దేవుడు లేడు అనే అనుకునేవారు బుద్ధిహీనులు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేవుని నమ్మని వారు దేవుని నమ్మేవారిని బుద్ధిహీనులు అనుకుంటారు. తెలుసా? వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళండి, ఊరికే టైంపాస్కి భక్తి చేస్తున్నారండి. వీళ్ళకి సమయం ఎలా గడపాలో తెలియక దేవుడు అంటారు, ప్రార్థన అంటారు, బైబిల్ అంటారు, మందిరం అంటారు, దేవుని సేవ అంటారు, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటారని దేవునికి విలువ ఇవ్వని వారు, దేవుని విలువను తెలుసుకొని వారు, దేవుని ఉనికిని ప్రశ్నించేవారు, దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు, దేవుని నమ్మేవారిని కొన్నిసార్లు బుద్ధిహీనులు అనుకుంటారు. అంటే వారు ఏ అభిప్రాయంలో ఉన్నారంటే వెలుగును చీకటని, చీకటిని వెలుగని అనుకునే కన్ఫ్యూజన్. ఇందాక మనం చదివాం కదా యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఎగ్జాక్ట్గా అదే పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో నుండి 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో ఇదే స్థితిలో ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని మరి మీ దృష్టిలోకి తీసుకొని వచ్చి ధ్యానాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. 3వ వచనం. అతని భార్య నాబాలు, అతని పేరు నాబాలు, క్షమించండి, అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. ఒక కుటుంబం కనబడుతుంది. భార్యాభర్తలు కంప్లీట్లీ ఆపోజిట్ పర్సనాలిటీస్. అంటే ఆయన చాలా ఎత్తు, ఈమె చాలా పొట్టి, లేకపోతే ఇంకా వేరే వేరే బాహ్య సంబంధమైన వాటి గురించి నేను చెప్పట్లేదు, కానీ వీళ్ళిద్దరూ ఇన్ క్యారెక్టర్, వారి యొక్క మనస్తత్వము, వారి యొక్క ప్రవర్తనను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భర్త ఈస్ట్ అయితే భార్య వెస్ట్, భర్త నార్త్ అయితే భార్య సౌత్. ఇతను చాలా భాగ్యవంతుడంట. ఇతనికున్న ఆస్తి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. హీ వాజ్ అ వెరీ వెల్దీ మ్యాన్, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. బహుశా అబిగైల్ యొక్క తల్లిదండ్రులు మా అమ్మాయిని గొప్ప ఇంటిలోకి పంపిస్తే ఆనందంగా ఉంటుంది, గొప్ప ఇంట్లోకి పంపిస్తే మా అమ్మాయి సుఖపడుతుందని భ్రమపడి ఈ మూర్ఖుడైన దుర్మార్గుడైన వ్యక్తికిచ్చి పెళ్లి చేసేసారు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో కూడా కుమార్తెలకు పెళ్ళిళ్ళ వయసు వచ్చినప్పుడు చాలామంది ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికంటే డబ్బుకి ఇస్తారు. లెట్ మీ టెల్ యూ, డబ్బుకి ఇచ్చే ఇంపార్టెన్స్ నువ్వు భక్తికి ఇవ్వకపోతే తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ నీవు ఇచ్చే ఇంటిలో ధనం లేకపోయినా ఆధ్యాత్మికమైన సిరులుంటే, దేవుని యందు భయభక్తులుంటే, ప్రార్థన అనుభవం ఉంటే, కుటుంబ ప్రార్థన ఉంటే, దేవుని సన్నిధానానికి వెళ్ళే అనుభవం ఉంటే, దేవుని మీద ఆధారపడే అనుభవం ఉంటే, నీ కుమార్తె వెళ్ళిన తర్వాత అక్కడ ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, దేవుని స్తుతిస్తూ ఉంటుంది, దేవునిలో ఎదుగుతా ఆనందిస్తా. కానీ కేవలం డబ్బును మాత్రమే చూసి మా అమ్మాయి మంచి డబ్బును ఇంటికి వెళ్తే చాలా బాగుంటుందని భ్రమపడి పంపించి ఇప్పుడు ఏడుస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారండి. డబ్బు
మాత్రమే కాదండి, మనిషికి డబ్బు అవసరం ఈ లోకంలో జీవించడానికి. బట్ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మనీ కెన్ నాట్ బై ఎవ్రీథింగ్. డబ్బుతో అన్నీ కూడా మనం కొనుక్కోలేము, సంపాదించుకోలేము. ఇప్పుడు అబీగయిలు బహుశా ఆ నాబాల్ అనే వ్యక్తితో వివాహమైన తర్వాత బాధపడి ఉండొచ్చు. ఏమనంటే, మా అమ్మ నాన్న మాట కాదనిలేక ఈ మూర్ఖుడిని చేసుకున్నాను, కానీ నా బ్రతికి ఇలా అయిపోవడానికి నా భర్తే కారణము అని బహుశా ఖచ్చితంగా ఆమె రిగ్రెట్ అయ్యి ఉండుండొచ్చు. చాలాసార్లు జీవితంలో అన్నీ మన కంట్రోల్లో ఉండవండి. ఉంటాయా? మనకు ఏమి జరుగుతాయో అవన్నీ మన కంట్రోల్లో ఉండవు, కానీ మనకేమి జరుగుతున్నాయో వాటికి మనం ఎలా స్పందిస్తామో అది మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ టు అస్ మే నాట్ బీ ఇన్ అవర్ కంట్రోల్ ఆల్ ద టైమ్, బట్ హౌ వీ రియాక్ట్ టు వాట్ హ్యాపెన్స్ టు అస్ ఈస్ డెఫినెట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. మనకేం జరుగుతుందో అన్నిసార్లు మన చేతుల్లో ఉండదు, కానీ మనకు జరిగిన వాటిలో మనం ఎలా స్పందిస్తామో, మనం ఎలా ప్రవర్తిస్తామో, ఆ పరిస్థితిలో మనం ఎలాగా రెస్పాండ్ అవుతాము, రియాక్ట్ అవుతాము, ఇవన్నీ కూడా మన చేతుల్లో, మన స్వాధీనంలో ఉంటాయి. ఇక్కడ నేను నాబాలును అబీగయిల్ని ఇద్దరిని రెండు వైపులా పెట్టి, నాబాలు యొక్క మనస్తత్వంలో ఏవైనా మనలో ఉంటే వాటిని తీసేసుకోవాలి, అబీగయిలులో ఉన్న సుగుణాలన్నీ మనలో ఉండేలా చూసుకోవడానికి మరి వీలుగా ఈ ఇద్దరు వ్యక్తులను మీకు మరి ఉదయకాల సమయంలో వారిద్దరిలో ఉన్న ఆ వ్యత్యాసాలు, వారిద్దరిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ నాబాలు అనే వ్యక్తి యొక్క స్వభావం ఏంటి అంటే 3వ వచనం చివరి భాగం, అతడు చర్యలను బట్టి చూడగా, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడు అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2వ వచనంలో అతని ఆస్తిని గురించి వ్రాయబడింది. ఇతడు ఎవరి మాటను కూడా వినని వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడండి. ఎవరి మాటను కూడా వినని వ్యక్తిగా నాబాలు కనబడుతూ ఉన్నాడు. అంటే నాబాలుగా ఒక మాటలో చెప్పాలంటే, తనకున్న ఆస్తిని బట్టి ధన గర్వంతో, అహంకారంతో విర్రవీగిపోతున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడగనివ్వండి, భర్త ఆస్తిపరుడైతే భార్య కూడా ఆస్తిపరురాలు కదా? భర్త ఉన్నత స్థితిలో ఉంటే ఆ ఘనత భార్యకు కూడా రాదా? వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే కుటుంబం కాబట్టి, భార్య భర్తలు ఒకటే కాబట్టి, చెడ్డ పేరైనా మంచి పేరైనా ఇద్దరు కలిసే క్యారీ చేస్తారండి. కొన్నిసార్లు భార్యలు యోగ్యత కలిగిన వారైనప్పటికీ భర్తల యొక్క పొరపాట్లను బట్టి సమాజం ఏమంటుందంటే, ఆమె భర్త అండి జైల్లో ఉన్నాడండి, ఆమె భర్త అండి మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాడండి, ఆమె భర్త అండి పలానా ప్రాంతంలో వారిని మోసం చేశాడండి, పలానా వారి దగ్గర దెబ్బలు తిన్నాడండి. సో ఏదైనా సరే కుటుంబంలో కలిసే వెళ్తుంది కదా, ఐడెంటిటీ ఆ ఇద్దరికి కలిసే వస్తుంది. ఇప్పుడు నాబాలు గొప్ప వ్యక్తి, నాబాలు ఉన్నత స్థితిలో ఉన్నాడు అంటే భౌతికంగా ఒక ధనికుడుగా కనబడతా ఉన్నాడు, ఆస్తిపరుడుగా కనబడతా ఉన్నాడు. తన ఆస్తిని బట్టి నాబాలులో గర్వం వచ్చింది. ఇప్పుడు అదే ఆస్తి అబీగయిలుకు కూడా ఉన్నట్లే, భర్త ఆస్తి భార్యకు కూడా చెందిందే. బట్ ఈ అబీగయిలులో ఉన్న మొట్టమొదటి సుగుణం, మొట్టమొదటి లక్షణం ఏంటంటే, షీ డిడ్ నాట్ లెట్ హర్ రిచెస్ మేక్ హర్ ప్రైడ్ఫుల్ అండ్ యారోగెంట్. ఆమె ఇంటిలో ఆమె కంటి ముందు కనపడుతున్న ఆస్తి సంపద తనను అహంకారయుక్తంగా చేయనివ్వకుండా ఆమె చాలా జాగ్రత్త పడింది. హల్లెలూయా. విశ్వాస జీవితంలో కొన్ని రకాలైన పాపాల్లో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలని. అందుకని విశ్వాస జీవితం ఇట్స్ లైక్ అ రోప్ వాక్. తెలుసా? రోప్ వాక్ అంటే కొన్నిసార్లు మన సర్కస్లో చూస్తూ ఉంటాం కదా, ఒక తాడు మీద నడుస్తూ ఉంటారు. ఒక తాడు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఫోకస్డ్గా, చాలా కాన్సన్ట్రేషన్తో నడిస్తేనే ఈ చివరి నుండి ఆ చివరికి వెళ్దాం. మధ్యలో ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పిందంటే ఢమాల్ కదా. కొంతమంది ఎదురు చూస్తాను, ఎప్పుడు పడిపోతారా అని చూస్తూ ఉంటారు. కానీ థ్యాంక్ఫుల్లీ ఆ రోప్ వాక్ చేసే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తారేమో, చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వారు నడిచి అవతల వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. విశ్వాస జీవితంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ అబీగయిలు ఎంత ఉన్నతమైన స్త్రీ అంటే, తనకున్న ఆస్తి లేదంటే తన భర్త కలిగిన సంపద ఆమెను అహంకారయుక్తమైన స్త్రీగా మార్చడానికి ఆమె అనుమతి ఇవ్వలేదు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు తీసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన జాగ్రత్తను గురించి అపోస్తలుడైన పౌలు రాస్తున్నారు. చూడండి, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక యుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము.
ధనికులైన వారికి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ అదేంటంటే, అస్థిరమైన ధనాన్ని బట్టి గర్విష్ఠులు అవ్వద్దు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచద్దు, సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. అబీగయీలు ఈ ఆజ్ఞను పాటించిందండి. ఆమె ఈ వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకుంది కాబట్టి షీ డిడ్ నాట్ లెట్ ద ఎర్త్లీ రిచెస్ మేక్ హర్ ప్రైడ్ఫుల్ అండ్ యారోగెంట్. లోక సంబంధమైన ఆస్తి సంపద ఆమెను గర్విష్ఠిగా లేకపోతే ఒక అహంకారిగా మార్చకుండా ఆమె చక్కని దీనత్వాన్ని కలిగిన స్త్రీ అనే మాట మనం గమనించగలం. ఇప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు అబీగయీలు అలాగే నాబాలు వీరిద్దరికి కూడా బహు ఆస్తి ఉంది, చాలా గొర్రెలు ఉన్నాయి. వీరి గొర్రెలను వారి యొక్క పనివారు మేపుతూ ఉండగా ఆ సమయంలో దావీదు సౌలు చేత తరమబడుతూ ఉన్నప్పుడు దావీదు అలాగే అతనితో పాటు కొన్ని వందల మంది అదే అరణ్యంలో వారు ఉన్నారు. ఆ సమయంలో ఈ నాబాలు యొక్క గొర్రెలన్నీ అక్కడ ఉండగా ఆ గొర్రెలను కాపాడడానికి దావీదు అతనితో ఉన్నవారు కూడా సహాయపడ్డారండి. ఇప్పుడు దావీదు అతనితో ఒక 400 మంది దాదాపుగా ఉంటే ఆ గొర్రెలను వారు కూడా తీసేసుకోవచ్చు, వారి మీద దౌర్జన్యం చేయొచ్చు, వారితో ఫైట్ చేయొచ్చు. కానీ దావీదు అతనితో ఉన్నవారు ఈ నాబాలు యొక్క గొర్రెల విషయంలో వారు కూడా బాధ్యత తీసుకున్నారు, వారు కూడా సహకరించారు, వారు కూడా మేలుకరంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయం వచ్చింది. షీప్ షియరింగ్ అంటారు. గొర్రె బొచ్చు కత్తిరించడం అనేది మరి గొర్రెలను కలిగి ఉండే వారికి అదొక పెద్ద పండుగ లాంటిది అనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా గొర్రెల బొచ్చు పెరగనిస్తారు. ఆ ఊలంతా షియర్ చేసేటప్పుడు ఆ గొర్రె బొచ్చు తీసినప్పుడు బస్తాలు లోడ్స్ ఆఫ్ ఊల్ వస్తుంది అనమాట. ఆ గొర్రె బొచ్చును అమ్మినప్పుడు సంవత్సరం అంతా వారు పడిన కష్టానికి బోలెడంత ప్రతిఫలము వారికి కలుగుతుంది. కాబట్టి గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు ఆ యజమానులు ఏం విందు చేస్తారు. విందు చేసి అందరూ సంతోషించి ఆనందించి వారి కలిగిన వారికి స్నేహితులకు వారి ఆనందాన్ని పంచుకుంటారు. ఇప్పుడు దావీదుకు తెలిసిన సమాచారం ఏంటంటే, నాబాల్ అనే వ్యక్తి తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తూ ఉన్నాడు, గొప్ప విందు చేయిస్తున్నాడని దావీదు తెలుసుకొని దావీదు ఇప్పుడు ఏం చేశాడంటే కొంతమందిని పనివారిని పంపించి నాబాలు దగ్గరికి, మీ ఆనందంలో మాకు కూడా పాలు పంపులు ఇవ్వండి, మీకు మేము సహాయపడ్డాం కాబట్టి మీ సంతోషంలో మాకు కూడా పాలు పంపులు ఇవ్వండి అని దావీదు ఒక సమాచారం పంపిస్తే, ఇప్పుడు నాబాలు యొక్క రెస్పాన్స్ చూడండి. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 10వ వచనం. నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. హీ వాజ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ వికెడ్నెస్. ఎంత దుష్టంగా, ఎంత లెక్క లేకుండా, ఎంత విలువ లేకుండా దావీదును మాట్లాడుతున్నాడో నాబాలు చూడండి. ఇప్పుడు లోకంలో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే 6 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వారు వీరవుతారంట అంటారు కదండి. 6 నెలలు సహవాసం చేస్తే వారు, నిజమే, అలవాట్లు వచ్చేస్తాయి, ఒకరి అలవాట్లు ఒకరికి అంటుకుంటాయి. ఇప్పుడు నాబాలుతో ఎన్ని సంవత్సరాల నుండి ఈమె కాపురం చేస్తుందో మనకు తెలియదు. కానీ అబీగయీలు తన భర్త యొక్క దుష్టత్వం కానీ, తన భర్త యొక్క అలవాట్లు కానీ, తన భర్త యొక్క మనస్తత్వం కానీ తనని ప్రభావితం చేయకుండా ఎంతో జాగ్రత్త పడిన స్త్రీ అండి. హల్లెలూయా. ఎలా అంటే ఒక లోటస్ లాగా, తామర పువ్వు నీటిలో, బురద నీటిలో కనబడుతుంది, చూసారా మీరు? కానీ తామర పువ్వుకి కానీ తామర ఆకుకి కానీ ఇంత కూడా అంటుకోదండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందో, ఎంత చక్కగా ప్యూర్గా కనబడుతుంది. మీరు తామర పువ్వులు చూడండి, చుట్టూ బురద, చాలా స్టింకింగ్ స్మెల్, కంపు కొడుతూ ఉంటుంది. ఆ చుట్టూ బురదలో ఎన్ని మైక్రో ఆర్గానిజమ్స్, ఆ తర్వాత వామ్స్, జర్మ్స్ ఎన్ని ఉంటాయో. తామర పువ్వు మీద మాత్రం ఏం కనబడవు కదండి. మీరు గమనించారా? తామర పువ్వు ఎంత నిర్మలంగా, ఎంత చక్కగా ఫ్రెష్గా కనబడుతుంది, దానికి బురదను అంటనివ్వదు. ఇప్పుడు అబీగయీలులో ఉన్న రెండో లక్షణం ఏంటంటే, షీ డిడ్ నాట్ లెట్ హర్ హస్బెండ్స్ వికెడ్నెస్ అఫెక్ట్ హర్. తన భర్త యొక్క దుష్టత్వము తనకు తెలుసు. ఇతనితోనే దేవుడు నాకు ఇతన్ని ఇచ్చాడు కాబట్టి జీవితం అంతా ఇతనితోనే నేను కాపురము చేస్తాను. అయితే నా భర్తలో ఉన్న దుష్టత్వం మాత్రము నాలోకి రాకుండా నేను జాగ్రత్త పడతాను అని ఒక చక్కని యోగ్యత కలిగిన, యోగ్యురాలైన స్త్రీగా మనకి ఇక్కడ అబీగయీలు కనబడుతుంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈమె ఉపకారాన్ని మరిచే బుద్ధి ఈమెలో లేదండి. ఇప్పుడు దావీదు పనివారిని పంపించి నాబాలు వద్దకు,
మీరు విందు చేసుకుంటున్నారు కాబట్టి ఆ విందులో నాకు పాలు పంపులు ఇవ్వమంటే కనీసం పనివారిని పిలిచి అసలు దావీదు ఎవరయ్యా, అసలు దావీదు మనకి ఏమైనా మేలు చేశాడా, దావీదుతో మనకి సంబంధం ఏంటి అని అట్లీస్ట్ ఎంక్వైరీ చేయాల్సింది. ఏమీ చేయకుండా దావీదు ఎవడు, యెష్షై కుమారుడు ఎవడు, కాబోయే రాజు దావీదని మర్చిపోయి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడాడు నాబాలు. అయితే నాబాలులో మనకు కనబడేది ఏంటంటే ఒక లక్షణము, హీ గేవ్ బ్యాడ్ ఈవిల్ ఫర్ గుడ్ ఇన్ రిటర్న్. మూడు రకాల ప్రజలు ఉంటారండి సమాజంలో. 3 రకాల ప్రజలు ఉంటారు. మొదటి రకం ప్రజలు ఎవరంటే దే రిటర్న్ గుడ్ ఫర్ గుడ్. మంచికి మంచి చేసేవారు. మంచికి మంచి చేయడం మానవ లక్షణం అంట. మానవత్వం అంటారు కదా, మానవత్వం ఉందండి. కొంతమంది సహాయం చేసినప్పుడు ఇతరులు అంటారు ఇంకా మానవత్వం బ్రతికే ఉందని. మాకు అర్థమైందండి, మానవత్వం ఇంకా ఉన్న మనుషులు ఉన్నారండి. కొంతమంది మానవత్వాన్ని చూపించినప్పుడు చాలా సంతోషం. మానవత్వం అంటే ఏంటంటే మంచికి మంచి చేయడం. రెండవది ఏంటంటే మంచికి కీడు చేయడం. దిస్ ఈజ్ డిమానిక్. ఇది దయ్యాలకు చెందిన మనస్తత్వం, అపవాది మనస్తత్వం అండి. మేలు పొందుకొని రిటర్నింగ్ ఈవిల్ ఫర్ గుడ్, మంచి పొందుకొని కీడు చేయడం. ఇప్పుడు ఇక్కడ నాబాలులో ఏ స్వభావం కనబడుతుందంటే ఇదే కనబడతా ఉంది. అంటే నాబాలు ఒక అపవాది సంబంధిగానే ఉన్నాడు. ఉపకారం పొందుకొని అపకారం చేసే మనసు, అన్గ్రేట్ఫుల్ హార్ట్. మూడవది ఏంటంటే అపకారానికి ఉపకారం, ఇది యేసయ్య మనసు. హల్లెలూయా. రిటర్నింగ్ గుడ్ ఫర్ ఈవిల్. నేను కీడు పొందుకున్నాను, నేను చెడుగు పొందుకున్నాను, నేను ఏ అపకారం చేయకపోయినా నాకు అపకారం చేశారు, అయినా నేను ఉపకారమే చేస్తాను అనే మనసును చూసారా, అది మన యేసయ్య మనసు. హల్లెలూయా. అది ఎక్కువ చూపించాలండి మనం. ఆయనను పోలి నడుచుకునేవారు ఈ మనసును ఎక్కువగా చూపించాలి. ఇప్పుడు మూడవదిగా అబీగైలులో ఉన్న మనస్తత్వం ఏంటంటే ఉపకారమును మరచే అపకార బుద్ధి ఆమెలో లేదు. అందుకే ఒక దైవజనుడు అంటాడు, అన్గ్రేట్ఫుల్నెస్ ఇస్ ఆల్సో అ సిన్. కొన్నిసార్లు మనం తప్పులు అంటే ఏమనుకుంటాం, అబద్ధం ఆడడం, దొంగతనం చేయడం, వ్యభిచరించడం, ఆ తర్వాత ఈ లిస్ట్ ఉంటుంది కదా, చాలా పెద్ద పెద్ద తప్పుల్నే మనం తప్పులు అనుకుంటాం. కానీ కృతజ్ఞత రాహిత్యము కూడా పాపమే. అన్గ్రేట్ఫుల్ హార్ట్ ఇస్ ఆల్సో అ సిన్ అని అబీగైలులో కృతజ్ఞత లేని మనసు లేదండి. కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఈమె లేదు. కానీ ఎప్పుడైతే తన భర్త ఏం మాట్లాడి పంపించాడో, తన భర్త ఇష్టానుసారంగా దావీదును మాట్లాడి పంపించిన తరువాత దావీదుకి చాలా కోపం వచ్చి తనతో ఉన్న 400 మంది వ్యక్తులను వెంటబెట్టుకొని రేపు ఉదయానికల్లా నాబాలు ఇంటిలో ఒక్క పురుషుడు లేకుండా అందరినీ సంహరిద్దామని రోషంతో దావీదు బయలుదేరాడు. ఈ విషయము, ఈ సమాచారము అబీగైలుకు తెలియగానే ఆమె చేస్తున్న పని చూడండి. 18వ వచనం, అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజురపు అడలను గార్ధభముల మీద వేయించి. భర్త పర్మిషన్ అడగట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అబీగైలుకు అర్థమైంది తన ఇంటి మీదకి మరణం రాబోతుంది, తన ఇంటి మీదకి గొప్ప ప్రమాదము రాబోతుంది. దావీదు అతనితో ఉన్న 400 మంది గొల్యాతనే చంపేశాడు. దావీదు వెళ్ళిన యుద్ధాలలో దేవుడు దావీదుకు జయమిచ్చాడు. దావీదులో ఎలాంటి పరాక్రమం ఉందో అబీగైలుకు తెలుసు. ఇశ్రాయేలీలను పరిపాలించబోయే రాజు కూడా దావీదని అబీగైలుకు తెలుసు. ఇప్పుడు అబీగైలు అర్థం చేసుకుంది ఏమనంటే, ఇఫ్ ఐ డోంట్ రియాక్ట్ క్విక్లీ దెన్ ఐఎమ్ గోయింగ్ టు రిగ్రెట్. నేను త్వరగా స్పందించకపోతే గట్టి ప్రమాదము పొంచి ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి త్వరగా చేయాలి. ఆ టైంలో నా భర్త పర్మిషన్ వెళ్ళి అడుగుదామని ఆలోచించలే. ఎందుకంటే ఆమెకు తెలిసి నాబాలు మోటువాడు, నాబాలు దుర్మార్గుడు. నాబాలు ఒకవేళ దావీదుకి సహాయం చేస్తాను, మేలు చేస్తానంటే ఒప్పుకోడు. అది అబీగైలుకు. కొంతమంది ఉంటారండి, ఇతరులకు మేలు చేయడానికి కూడా వెళ్ళి పర్మిషన్ అడుగుతారు. చేయమంటారండి? నీకు మేలు చేసిన వారికి నీకు మేలు చేసే అవకాశం దేవుడిచ్చాడు, దానికి పర్మిషన్ కావాలా నీకు? కష్టంలో ఉన్న వారికి సహాయం చేయడానికి నీ కళ్ళ ముందే కనబడుతూ ఉన్నారు, దానికి నీ భర్త పర్మిషనో, భార్య పర్మిషనో, అమ్మ పర్మిషన్, నాన్న పర్మిషనో అక్కర్లా. ఎవరైనా అవసరతలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే నీవు చేయాలని దేవుడు నీకు ప్రేరేపించిన, జస్ట్ డూ ఇట్. కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా కనబడకుండా చేయి. కొన్నిసార్లు మన మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే చూసేలాగా చేయాలని ఇష్టపడతాం.
వారు చెప్తేనే తృప్తి కదండి. ఇతరులకు మనం చేసిన మేలు గురించి వారు చెప్తేనే వారు చెప్పాలి, అందరికీ చెప్పాలని ఎక్స్పెక్ట్ నో. నీవు మేలు చేయి, ఆ మేలు గురించి పొందుకున్న వ్యక్తికి తెలిస్తే చాలు. రహస్యమందు చూచు దేవునికి తెలిస్తే చాలు. ఎందుకంటే రహస్యమందు చూచు పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి, మనుషుల కొరకు అక్కర్లే ఏం చేసినప్పటికీ. అబీగయీలు తన భర్త యొక్క పర్మిషన్ తీసుకోలేదు. చురుకుదనం కలిగిన స్త్రీగా కనబడతా ఉంది. చాలా ఫాస్ట్గా ఆహార పదార్థాలన్నిటినీ సిద్ధపరచి ఏమీ చెప్పక త్వరపడిందంట. కొన్నిసార్లు కొన్ని త్వరగా మాట్లాడాల, కొన్ని చెప్పకపోతే ప్రమాదం. కొన్నిసార్లు లేటుగా చెప్తే ప్రమాదం, కొన్నిసార్లు పనులు లేటుగా చేస్తే ప్రమాదం అండి. ఇక్కడ ఈమె భర్తతో మాట్లాడడానికి కూడా టైం వేస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు తన భర్త అయిన నాబాలుకు చెప్పినా ఆయన అర్థం చేసుకోవడం తెలుసు. తన భర్త మీదకి మరణం రాబోతుందని, తన కుటుంబం మీదకి భయంకరమైన ఉపద్రవం రాబోతుందని ఎరిగి అబీగయీలు త్వరపడి ముందుకు వెళ్ళి, సో ఈమెలకు కనిపించే ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే షీ ఈస్ క్విక్ టు రియాక్ట్, త్వరగా స్పందిస్తూ ఉంది. రెండవది షీ ఈస్ క్విక్ టు డిసైడ్, త్వరగా తీసుకుంది నిర్ణయం. కొంతమంది నిర్ణయాలు చాలా బాగా తీసుకుంటారు. ఎలా అంటే నిర్ణయాలు సంవత్సరం కావాలి వాళ్ళకి. టైం ఏంటంట, నిర్ణయం తీసుకోవడానికి ఎంతసేపు కావాలి? షాపింగ్కి వెళ్తారు, ఏ చీర కొనాలో నిర్ణయం తీసుకోవడానికి 4-5 గంటలు కావాలి. ఒకటే కొనేది, పెద్దగా ఏం కొనరు. ఎంతసేపు తీసుకుంటారండి? తీయండి, చూడాలండి, అది చేయాలండి, ఇది చేయాలండి. సమ్ పీపుల్ ఆర్ వెరీ స్లో టు డిసైడ్, టు మేక్ డెసిషన్స్. అబీగయీలు సమయాన్ని వేస్ట్ చేయలేదు, వ్యర్థపరచలా. చాలా చురుకైన స్త్రీగా కదులుతూ ఉంది. ఆమె మంచి నిర్ణయము తీసుకొని ఇప్పుడు వెంటనే ఈ ఆహార పదార్థాలన్నీ ముందు పంపించి దావీదు కనపడగానే ఈమె ఏం చేస్తుందో చూడండి. 23వ వచనం. అబీగయీలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను. ఇప్పుడు అబీగయీలు షీ వాజ్ అ మిస్ట్రెస్. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె కింద కూడా చాలామంది పనివారు ఉన్నారు. ఆమె కూడా ఒక ఉన్నతమైన భాగ్యవంతుని భార్య, ధనవంతుని భార్యే. ఆమె కాలు మీద కాలేసుకొని దావీదుతో నేను ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతానని ప్రవర్తించట్లేదండి. దావీదు కనబడగానే గార్ధబం దిగి ఆయన కాళ్ళ మీద పడినట్లుగా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి పాదాలు పట్టుకున్నట్లుగా తగ్గించుకునే మనసు. దేవుని హృదయాన్ని కదిలించేది ఏంటంటే తగ్గించుకునే మనసు అండి. హల్లెలూయా. తగ్గించుకొని మొరపెడితే దేవుడు స్పందించకుండా ఉండడు. గాడ్ నెవర్ రిమైన్స్ సైలెంట్ వెన్ వీ హంబుల్ అవర్ సెల్వ్స్ అండ్ ప్రే. తగ్గించుకొని ప్రార్థన చేస్తే, తగ్గించుకొని మొరపెడితే, ఇదిగో ప్రభువా నేనేం లేదయ్యా, నీ దయ నాకు కావాలి, నీ దయ లేకపోతే నేను సాధించలేను, నీ దయ లేకపోతే నేను బ్రతకలేను. ఆయన మీద పరిపూర్ణంగా తగ్గించుకొని ఆధారపడితే ఆయన సహాయము చేయకుండా ఉండడు. ఆయన హృదయాన్ని, దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన ఏంటంటే తగ్గింపుతో కూడిన ప్రార్థన. ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి అబీగయీలు తగ్గించుకొని ఆమె క్షమాపణ అడుగుతా ఉందండి. చూడండి 24వ వచనం. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పిన మాటలను. ఏటి సమాజం ఎలా ఉందంటే తమ తప్పులు కూడా పక్కనోళ్ళ మీద తోసేసే సమాజం కదండి. అవునా కదా? ఎవ్వరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపడ, తప్పిదాలు మనమే చేస్తాం. అందుకే ఈ మధ్యకాలంలో నేను ఒక మంచి మ్యారేజ్ టిప్ విన్నానండి. కుటుంబ జీవితంలో మంచిగా సాగాలంటే కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అందుకని యవనస్తురాండ్రు కొన్నిసార్లు వివాహాలు అయ్యే ముందు నేను ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇస్తాను. కూర్చోబెట్టి అత్తగారింటికి వెళ్తే వివాహం అయ్యాక భర్తతో జీవితం సాగించడం అంటే ఒక ఫెయిరీ టేల్ జర్నీ లాగా ఉండదమ్మా. ఏదేదో ఊహించేసుకొని కలలు కానీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకోవద్దు. కొంచెం వాస్తవికతలోకి రా. కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, తగ్గించుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి, సర్దుకుపోవాల్సి ఉంటుంది, ప్రేమించాలా, క్షమించాలి, ఇవన్నీ చెప్తా ఉంటా. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు మరి చెప్పిన ఒక మంచి మ్యారేజ్ టిప్ ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకరినొకరు సంప్రదించుకోవాలంట. భార్య ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సొంతగా తీసుకోకూడదు, భర్తని సంప్రదించాలా. భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భార్యను సంప్రదించాలండి. ఎందుకు సంప్రదించాలంటే ఆ నిర్ణయం కనుక తేడా అయితే బ్లేమ్ చేయడానికి ఇంకొకళ్ళు ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు ఇద్దరు సంప్రదించుకొని చేశారనుకోండి, అది ఏదో ఫెయిల్ అయింది, ఫ్లాప్ అయిపోయింది, అప్పుడు ఏమనొచ్చు? మీతో కూడా చెప్పాను కదా,
మీరు కూడా ఓకే అన్నారు కాబట్టి నేను చేశానని ప్రక్కన వాళ్ళ మీద వేయచ్చు. ఇట్స్ అ జోక్. బట్ సంప్రదించుకొని ముందుకు వెళ్ళడము మంచిది, దీవెనకరము, ఆశీర్వాదకరం. ఇప్పుడు ఈ అబీగైలు యొక్క జీవితంలో తన భర్త చేసిన పొరపాట్లను ఈమె ఈజీగా తన భర్త మీదకి నెట్టేయచ్చు. చాలాసార్లు మనం కూడా అంతే కదా, ఏదైనా గొడవ ఉంటే, ఏదైనా డిస్కషన్ జరుగుతూ ఉంటే తప్పంతా వారిదేనండి, అసలు నాది ఏమీ లేదండి అని దులిపేసుకుంటాం. దేవుని ఎదుటకు వచ్చి కూడా అదే యాటిట్యూడ్. దేవా, నాకే అందరు అపకారాలు చేశారు కానీ నేను ఎవ్వరికి ఏ అపకారము చేయలేదయ్యా. నాకు విరోధంగానే శత్రువులు పైకి లేచి చెలరేగిపోతున్నారు కానీ నేనైతే ఎవరిని, అంటే అర్థం ఏంటంటే ఎదుటి వారి కళ్ళలో నలుసునే చూస్తున్నాం కానీ మన కంటిలో దూలాన్ని చూసుకోలేకపోతున్నాం ప్రార్థనకు వచ్చినప్పుడు. ఇక్కడ అబీగైలులో ఉన్న ఇంకొక శ్రేష్టమైన అమూల్యమైన లక్షణం ఏంటంటే తన భర్త దోషాన్ని, తన భర్త అపరాధాన్ని తన మీద వేసుకుందండి. యోగ్యురాలైన స్త్రీలో ఉండే శ్రేష్టమైన లక్షణం. ఆమె అంటుంది, దావీదు, నా భర్త చేసిన తప్పు నేనే చేశానని నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ క్షమాపణ కావాలి, ఈ దోషము నాదని ఎంచము. ఇట్ టేక్స్ అ హంబుల్ పర్సన్ టు సే దిస్. ఎంతో తగ్గింపు ఉంటే కానీ ఈ మాట చెప్పలేరండి. ఇతరుల తప్పులు, భర్త దోషము, పిల్లల దోషము కొన్నిసార్లు మన మీద వేసుకొని వెళ్ళి మాట్లాడాలంటే మనకి ఎంత ఈగో అడ్డం వస్తుందండి. ఎన్నిసార్లు మన అహం అడ్డం వచ్చి మాట్లాడడం, పోతే పోన్లే, ఏం జరగాలో అది జరుగుతుందిలే, నేనేం చేయగలనని కూర్చోలేదు ఇంట్లో అబీగైలు. కొన్నిసార్లు మన కుటుంబాలలో దేవునికి అవిధేయమైన కార్యాలు మన భర్తల ద్వారా, మన పిల్లల ద్వారా జరుగుతున్నాయని తెలిసినా కొంతమంది స్త్రీలు, కొంతమంది తల్లి, మేమేం చేయగలవండి, నువ్వు చేయగలవమ్మా. దావీదు వద్దకు వెళ్ళి అబీగైలు పాదాల మీద పడి ప్రార్థించినట్లు, అర్థించినట్లు నువ్వు చేయగలవు. యూ కెన్ ప్రే. రాబోయే మరి ఉగ్రత తప్పించబడాలంటే, శిక్ష నుండి తప్పించబడాలంటే, ఆ యోగ్యమైన ప్రవర్తన తొలగాలంటే నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలవు. దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ అండ్ ఐ కెన్ డూ. చాలాసార్లు నువ్వు ఏమీ చేయలేవండి, నువ్వు చేయగలవమ్మా. నువ్వు ప్రార్థన చేయి, పరిస్థితులను దేవుడు మారుస్తాడు, నువ్వు చేయగలవు ప్రార్థన. సో షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ యాక్షన్. క్రియ చేసిన స్త్రీగా కనబడతా ఉంది. ఇంట్లో చలివిడి ముద్దలాగా, పాస్టర్ గారు చెప్తా ఉంటారు కదా, కొంతమంది చలివిడి ముద్దలాగా, బియ్య బస్తలాగా ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చుంటారు. ఆమె అట్లా లేదండి. షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ యాక్షన్. షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ డెసిషన్. నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం తీసుకుంది కుటుంబ క్షేమము కొరకు. అండ్ షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ హ్యూమిలిటీ. తగ్గించుకున్న స్త్రీగా కనబడతా ఉంది. 4వదిగా షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంటి బాధ్యత ఆమె మీదే వేసుకుంది. భర్త బాధ్యత లేని వ్యక్తే, భర్త కృతజ్ఞత లేని వ్యక్తే, భర్త దుర్మార్గుడైన వ్యక్తే, భర్త మోటువాడైన వ్యక్తే, కానీ నేను తీసుకుంటా బాధ్యత అని బాధ్యత తీసుకొని వెళ్ళి దావీదు పాదాల మీద పడి క్షమాపణ అడిగితే దావీదు మనసు కరిగిపోయిందండి. ఎంత కోపంలో వచ్చినా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మృదువైన మాట కోపమును చల్లార్చున. అ జెంటల్ ఆన్సర్ టర్న్స్ అవే రాత్ అనే మాట. మృదువైన, కొన్నిసార్లు డిస్కషన్ అవుతూ ఉంటాయి, గట్టిగా ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువ అవుతుంది క్రోధం, ఇంకా ఎక్కువ అవుతుంది కోపం, ఇంకా ఎక్కువ అవుతుంది ఆర్గ్యుమెంట్. మృదువుగా మాట్లాడితే ఎదుట అగ్ని ఉన్న దానిలో నీరు పోసినట్టే మొత్తం కూల్ డౌన్ అయిపోతుంది. చాలా కష్టం అది, కానీ దేవుని మీద ఆధారపడి ఆశ నిగ్రహం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్స్ పాసిబుల్. అబీగైలు వెళ్ళి పలికిన మృదువైన, దీనత్వముతో కూడిన యోగ్యమైన ఆ మాటలు దావీదు హృదయాన్ని కరిగించగానే డేవిడ్ టర్న్ బ్యాక్ ఫ్రమ్ టేకింగ్ రివెంజ్. అప్పటి వరకు ఎలా అయినా నేను రివెంజ్ తీర్చుకోవాలా, నాబాలుకు అతని ఇంటికి బుద్ధి చెప్పాలి, అతని ఇంట్లో పురుషుడు లేకుండా సంహరించాలని తీర్మానం తీసుకున్న దావీదు మనసు మార్చుకొని ఇప్పుడు ఆమెను ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడండి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 32-33 వచనాలు. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. అబీగైలు యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి దేవునికి స్తుతి వచ్చిందండి. దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తే మన ప్రవర్తనను చూసి ఇతరులు దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్న దేవుడు స్తుతి నొందునుగాక, నీతో యోగ్యమైన మాటలు పలికించిన దేవుడు స్తుతి నొందునుగాక, నీవు ఉపకారం చేయడానికి నిన్ను ప్రేరేపించిన దేవుడు స్తుతి నొందునుగాక. దేవుడు మన ద్వారా మహిమ పొందడం అంటే ఇది కాదా అండి? చాలాసార్లు దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాను పాడతాం. మాటలలోనే కాదు, మహిమ జీవితము ద్వారా కూడా దేవునికి మహిమ రావడం అంటే ఇదేనండి. ఈమె యోగ్యమైన ప్రవర్తన దేవుని హృదయానుసారుడైన దావీదు దేవుని స్తుతించేలా చేసింది ఈమెను బట్టి, బికాస్ ఆఫ్ హర్.
ఇంకో మాట అంటూ ఉన్నాడు చూడండి, 33వ వచనం, నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. హల్లెలూయా. నేను పగ తీర్చుకుందాం అనుకున్నానమ్మా, నన్ను నువ్వు ఆపావు. పగ తీర్చుకోకుండా ఆపడం ఎంత గొప్ప పనో తెలుసా? పీస్ మేకింగ్ అంటారు దాన్ని. సమాధానపరిచే పని చేసిందండి. స్త్రీలు ఏం చేయలేరు అనుకుంటాం, కాదండి, సమాధానపరచగలం. సమాధానపు ఆత్మను, ఎస్. ఈ అబీగైలును బట్టి దావీదు దేవుని స్తుతించాడు. రెండవదిగా అంటున్నాడు, నేను ఒక వ్యక్తి ప్రాణం తీయకుండా, కొంతమందిని నేను సంహరించకుండా, నా చేతి మీద ఆ వధ, ఆ బ్లడ్ షెడ్ అనేది నా చేతి మీద ఆ దోషం లేకుండా నన్ను నువ్వు ఆపావమ్మా. నిన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నిన్ను ఇతరులు ఆశీర్వదించేలా యోగ్యమైన ప్రవర్తన నీకుందా? ఇతరులు నిన్ను చూసి వారికి ఒకటే రావాలి నోట్లోంచి మాట, అదేంటో తెలుసా? దేవుడు నిన్ను దీవించును. అబీగైలును దావీదు దీవించాడండి. మూడవదిగా చూసినట్లయితే 33వ వచనం ఆఖరు భాగంలో, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును. దావీదు జ్ఞానం కలిగిన వ్యక్తి, దావీదు దేవునితో నడుస్తున్న వ్యక్తి. దావీదు గుర్తించాడు ఏమనంటే, ఈమెలో మంచి బుద్ధి, ఎంత మంచి గుణమమ్మా నీది, ఎంత మంచి. దుర్మార్గుడు, ఎలాంటి మంచి గుణాలు లేని దుష్టుడైన నాబాలుతో కాపురం ఉండి కూడా ఎన్ని సంవత్సరాల నుండి ఉండి ఎంత భరిస్తుందో. కానీ ఇందాక నేను చెప్పినట్లు భర్త యొక్క దుష్టత్వము ఆమె మీద ఎలాంటి ప్రభావాన్ని చూపకుండా అబీగైలు జాగ్రత్త పడి ఆమెలో ఉన్న సుగుణాలను, ఆమెలో ఉన్న మంచి గుణాన్ని అలాగే కాపాడుకుందండి. హల్లెలూయా. అందుకనే క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఉప్పుతో పోల్చబడ్డారు. యేసయ్య అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆహార పదార్థాలు చెడిపోవు, కుళ్ళిపోవు, పాడైపోవు. ఉప్పు లేకపోతే ఎంత అద్భుతంగా ఎన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసి ఎంత టేస్టీ కర్రీ చేయండి, ఒక పచ్చడి చేయండి, పాడైపోతాయి. నెక్స్ట్ రోజు ఉదయానికల్లా డ్యామేజ్, బూజు పట్టేస్తుంది, తినడానికి వీలుండదు. కానీ ఉప్పు ఎక్కడ ఉంటుందో ఇట్ యాక్ట్స్ యాజ్ అ ప్రిజర్వేటివ్. ఈమె పాడవలా, ఆమె గుణం పాడవకుండా చూసుకుంది. పోయిన ఆదివారం మనం కాలేబును గురించి ధ్యానం చేసాం. మొదటి ఆరాధనకి మీరు వచ్చినట్లయితే, అతనిలో మంచి బుద్ధి, పూర్ణ హృదయముతో కాలేబు దేవుని వెంబడించాడు. కాబట్టి 85 సంవత్సరాల వయసులో కూడా 40 సంవత్సరాల్లో ఉన్న శక్తే కాలేబు కలిగి దేవుని సేవించాడంట. హల్లెలూయా. ఉదయకాల సమయంలో అబీగైలు దావీదు ఎదుట ఎలా సాగిలపడి దీన మనసుతో తన కుటుంబం కొరకు విజ్ఞాపన చేసుకొని ఆమె పొందుకుందో, ఆమె ఆశించిన దానికి జవాబు పొందుకుందో, ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని యోగ్యమైన రీతిలో దేవుని సన్నిధిలో యుక్తముగా ప్రార్థిద్దాం.